పార్టీగా. సో విమర్శలు కోడిగుడ్డు గీకలు పీకడం లాంటి విమర్శలు చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఏది మొన్న 99 రూపాయికే ఎకరం రాసి ఇచ్చేశారని, లేదా ఫ్రీగా రాసి ఇచ్చేశారని రకరకాల విమర్శలతో హోరెత్తించారు కదా. సో ఇటువంటి విమర్శలకు అవకాశం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేస్తారు, కానీ చేయాలి కూడా, నమ్మరు. కాకపోతే కన్స్ట్రక్టివ్ చెప్పాలి, చాలా కన్స్ట్రక్టివ్గా ఇక్కడ ఉన్నాము. ఈరోజు వైజాగ్ ఒక ఐటీకి ట్రాక్షన్ ఎందుకు అవుతుందంటే, మనం టీసీహెచ్కి 1 రూపీకి ల్యాండ్ ఇవ్వబట్టే ఈరోజు చాలా మేజర్ ఇండస్ట్రీస్, మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా వైజాగ్ వైపు వస్తున్నాయి. ఈరోజు నాకు తెలుసు యూరోప్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్సెంచర్ కూడా వైజాగ్లో ఒక 15,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు. నేను ఎక్సెంచర్లో ఒక మీటింగ్ పెట్టాను, అక్కడ ఒక సీఈఓస్ అందరితో మాట్లాడుతుంటే అప్పటికే మా యువ నాయకులు లోకేష్ గారు ఎక్సెంచర్ హెడ్స్కి రాసి వైజాగ్లో 15,000 ఎంప్లాయీస్ కెపాసిటీకు అక్కడ ప్రతిపాదన చేయమని చెప్తే ఆల్రెడీ యూరోప్లో ఒక 5,000, యూఎస్ నుంచి ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దశగా వైజాగ్ కేంద్ర కింద చేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేర్ ఈజ్ ఎ బ్యాక్గ్రౌండ్ వర్క్, బాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్రప్రదేశ్కి తేవాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, యువతకు అవకాశాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆలోచన, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా ప్రధానంగా నమ్ముతున్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎటువంటి పెట్టుబడి ఈ రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు, యువతకు అవకాశం కల్పించలేకపోయారు, డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా జీరో చేశారు. ఎందుకంటే వాళ్ళు సంక్షేమం చేశారు కానీ అభివృద్ధి వైపు కనీసం వాటి వైపు చూడకపోవడం వల్ల ఈరోజు మన రాష్ట్రం అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది. మన రాష్ట్రం అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ చేయాలంటే మన పెట్టుబడులు వేగంగా తీసుకురావాలి, వేగంగా గ్రౌండ్ చేయాలి, యువతకు అవకాశం, ఖాళీగా ఉన్నటువంటి అన్ఎంప్లాయ్గా ఉన్నటువంటి యువతకు అవకాశం కల్పించాలి. అందుకే యువ నాయకులు 20 lakh జాబ్స్ మన ఎలక్షన్ ప్రామిస్ కూడా ఎందుకు అనుకున్నాం అంటే, అది నీడ్ ఉంది కాబట్టి ఈరోజు ఎలక్షన్ ప్రామిస్లో మనం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మాట ఇచ్చి ఈరోజు పనిచేస్తున్నాం. రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనే ఒక అగ్రిమెంట్ కానివ్వండి, దానికి సంబంధించిన దీంతో వైజాగ్కి బజ్ క్రియేట్ అయింది, ఆంధ్రప్రదేశ్కి బజ్ క్రియేట్ అయింది, ఫర్ దట్ మ్యాటర్ మొత్తం ఇండియాకి ఒక బజ్ క్రియేట్ అయింది. అదర్ దాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక డేటా సెంటర్ని పెడుతున్న కంట్రీ ద వన్ అండ్ ఓన్లీ ఇండియానే కదా గూగుల్ పెడుతున్నది. సో ఇండియాకే బజ్ క్రియేట్ అయింది, వరల్డ్ అంతా బజ్ క్రియేట్ అయింది సార్. యా, వరల్డ్ అంతా బజ్ క్రియేట్ అయింది. కరెక్ట్. సో ఈ పరిస్థితుల్లో జరుగుతున్న ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ మరొక బజ్ క్రియేట్ చేస్తుంది. వైజాగ్తో పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశీయ స్థాయిలో ఇంకొక బజ్ క్రియేట్ చేస్తుందని అనుకోవచ్చా? ఎలాగైతే హైదరాబాద్ని ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక ట్రాక్షన్లో తీసుకెళ్ళి ఒక బజ్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇండియాని వరల్డ్ అంతా కూడా ఇన్వెస్ట్ చేద్దాం ఇండియాలో, ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ అనదర్ ఎకనామిక్